అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చదవడానికి సమయం లేని వారు, చదువు రాని వారి కోసం ఈ వీడియోలు మనం చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనం నిర్గమాకాండము 37వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, దాని ఎత్తు 1 మూరెడున్నర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీదే ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటిని నకిషీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనకు ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొసల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖము ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూరెడు, దాని ఎత్తు 1 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేసెను. దానికి చుట్టూ బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు జవన చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్ళకుండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా ఉండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నగిషీ పనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క 2 ప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మల మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షముల నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములు ఉండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదే మేలిమి బంగారుతో నగిషీ పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర చెప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నింటినీ 40 వీసేలు మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు 1 మూరెడు, దాని వెడల్పు 1 మూరెడు. అది చచ్చౌకముగా నుండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పునకు దాని 4 ప్రక్కలను దాని కొమ్ములను మేలిమి బంగారు రేకులను పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేశాను. దాని మోతకర్రలకు స్థలముగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు, దాని జవకు దిగువగా వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేలకును చేత చేయించెను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.